రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద కుటుంబాలకు ఎలాంటి భూమి లేని వారికి భరోసా అనే పేరుతో కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ఇందులో 12,000 రూపాయల భరోసా కోసం ఈజీఎస్ ఉపాధి పనులు రోజువారీగా పనులు చేస్తే వారికి ఆర్థిక సహాయం అని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో గ్రామీణ ఉపాధి కూలీలు సైతం 100 రోజుల పని ఉంటే ఖచ్చితంగా ఆ కుటుంబం అంతా కూడా 100 రోజుల పని పూర్తి చేస్తున్నారు లేబర్. ఈ కొత్త పథకం భరోసా పెట్టడం వల్ల కొంతమంది గ్రామీణ ప్రాంతాలలో బయట కూలి చేసుకుంటే 1000 నుంచి 1,200 రూపాయల వరకు వస్తూ ఉంటుంది. ఇలాంటి సమయంలో ఈజీఎస్ ఉపాధి హామీ పనులు 12 రోజుల పాటు చేస్తే వారికి సంవత్సరానికి 12,000 ఆర్థిక సహాయం అందుతుంది. వేలాది మంది కూలీలు 2 చేతుల కష్టం చేస్తే సంసారం నడవని పరిస్థితి. వీరిలో ఎక్కువ మంది వ్యవసాయ కూలీలపై ఆధారపడి జీవనం సాగిస్తూ ఉంటారు. ఈజీఎస్ ఉపాధి హామీ పథకం పనులు వెళ్లిన వారికే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని ఎంపిక చేస్తున్నట్లు జిల్లా అధికారులు పేర్కొన్నారు. వీరికి ఒక గుంట కూడా ఉండకూడదు. భూమి లేని ఆర్థిక సహాయం ఇలాంటి 25,032 మంది కూలీలను జిల్లా అధికారులు గుర్తించారు. జిల్లాలో లబ్ధిదారులను అధికారులు ఎంపిక చేశారు. వారి ఖాతాల్లో 6 నెలలకు ఒకసారి విడతల వారీగా సంవత్సరంలో 2 సార్లు 12,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఒక్కో విడతకు 6,000 రూపాయలు, మరో విడతకు మరో 6,000 రూపాయలు, ఇలా సంవత్సరానికి మొత్తంగా 12,000 రూపాయలు ఇచ్చే విధంగా మార్గదర్శకాలు జారీ చేశారు. ఆర్థిక సహాయం జాబితాను తయారు చేశారు. సంగారెడ్డి జిల్లా అధికార యంత్రాంగం ఈ జాబితాను తయారు చేశారు. కూలీలు ఉపాధి హామీలో కనీసం 12 రోజుల నుంచి 20 రోజుల వరకు చేసిన వారికే లబ్ధిదారులని గుర్తించారు అధికారులు. ఈ నెల 26 నుంచి తొలి విడత కింద 6,000 రూపాయలు వారి బ్యాంక్ ఖాతాల్లో జమ కావచ్చని సమాచారం. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.